ఆమెకు కళ్ళు కనిపించవు, ప్రపంచాన్ని అయితే చూడలేదు, కానీ ఆమె తన హృదయముతో తన లక్ష్యాన్ని చూసింది, లక్ష్యాన్ని ఛేదించింది, విజయాన్ని సాధించింది. అయితే మరో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది నన్ను ఈ విధంగా అడుగుతూ ఉంటారు, నువ్వు చాలా మంది మోటివేట్ చేస్తూ ఉంటావు, మోటివేషన్ గా ఈ విధంగా స్పీచెస్ ఇస్తూ ఉంటావు, అయితే నువ్వు ఎందుకు రాయవు గ్రూప్ 1, 2, 3 లేకపోతే ఇంకేదో, నువ్వెందుకు సాధించడం లేదు? హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వలైకుం. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఇటీవలే రిలీజ్ అయిన గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్ లో పేరు సాధించిన ఒక స్టూడెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆ స్టూడెంట్ ఎవరంటే మానస. అయితే మానస ఎవరంటే ఖమ్మం డిస్టిక్ కారేపల్లి మండల్ చీమలవారిగూడెం అనే మారుమూల గ్రామంలో జన్మించిన ఒక స్టూడెంట్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే ఈ స్టూడెంట్ ఎవరంటే గ్రూప్ 4 లో జూనియర్ అకౌంటెంట్ గా జాబ్ సాధించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది? సుమారుగా 8,000 మందికి గ్రూప్ 4 జాబ్ రావడం జరిగింది. అందులో మానస గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అనంటే ఇక్కడే ఉంది పాయింట్. మానస ఒక కళ్ళు కనిపించని ఒక స్టూడెంట్. కళ్ళు కనిపించవు ఆమెకు కళ్ళు కనిపించవు, ప్రపంచాన్ని అయితే చూడలేదు, కానీ ఆమె తన హృదయముతో తన లక్ష్యాన్ని చూసింది, లక్ష్యాన్ని ఛేదించింది, విజయాన్ని సాధించింది. గ్రూప్ 4 జాబ్స్ లో జూనియర్ అకౌంటెంట్ జాబ్ ని సాధించడం జరిగింది. ఎక్కడో మారుమూల గ్రామం చీమలవారిగూడెం, అక్కడే 5వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం కారేపల్లి రావడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ వికాస్ డిగ్రీ కాలేజీలో చదవడం జరిగింది. ఆ తర్వాత చదువు మీద మక్కుతో మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ గ్రూప్ 4 కంటే ముందే ఒక ప్రైవేట్ బ్యాంకులో జాబ్ కూడా సాధించడం జరిగింది. చదువు అంటే ఇష్టంతో ఎంతో కష్టపడి కసిగా చదివింది, విజయాన్ని సాధించింది. గ్రూప్ 4 లో జూనియర్ అకౌంటెంట్ జాబ్ ని సాధించింది. అయితే సోదరులారా, ఇక్కడ చాలా మంది గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది గ్రూప్స్ రాస్తుంటారు, లేదా ఏదో బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు, ఏదో చేయాలనుకుంటూ ఉంటారు, కానీ ఏదో ఒక చిన్న రీజన్స్ చెప్పి దీనివల్ల నాకు జాబ్ రావటం లేదు, దీనివల్ల నేను చదవలేకపోతున్నాను, దీనివల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను జాబ్స్ మీద కానీ, గవర్నమెంట్ జాబ్స్ మీద కానీ, లేకపోతే బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నేను మంచిగా డెవలప్ కాలేకపోతున్నాను, ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటారు, చిన్న రీజన్స్. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇంతమంది ఇన్ని రీజన్స్ చెప్తున్నారు కదా, మానస దగ్గర ఒకే ఒక్క రీజన్ ఉంది. అది కూడా చాలా పెద్ద రీజన్, చిన్న రీజన్ కాదు. 10 రీజన్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క రీజన్ చాలు. ఏమిటి? కళ్ళు కనిపించడం లేదు. ఆ ఒక్క రీజన్ చెప్పి ఆమె ఉండిపోవచ్చు, ఆగిపోవచ్చు, నేను చదవలేను, నేను ఏమి సాధించలేను ఆమె భావించవచ్చు. కానీ అంత పెద్ద రీజన్ ఉంచుకొని కూడా ఆమె చదివింది, పోరాడింది, విజయాన్ని సాధించింది. సోదరులారా, గమనించండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దాని మీద ఫోకస్డ్ గా వర్క్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ మనం ఇది నేను చేయగలను అని మనం నమ్మి దాన్ని సాధించే వరకు కంటిన్యూస్ గా దానికోసం ఏదో ఒక విధంగా డెవలప్ చేసుకుంటూనే పోవాలి. ఒక్కొక్క చిన్న రీజన్స్ చూపించి మనం ఆగిపోతే మనం ఎప్పటికీ ఆ గోల్ ని, ఆ సక్సెస్ ని సాధించలేము. అయితే నేను మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను. మీ యొక్క విజయాన్ని సాధించడానికి ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ సక్సెస్, ఆ గోల్ ఏదైనా కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేదా ప్రైవేట్ జాబ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ఒక ఫార్ములా చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా అది మీకు కంటిన్యూస్ గా మోటివేషన్ గా ఉంటుంది. మీరు విజయం సాధించడంలో ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, ఆ ఫార్ములా ఏమిటంటే, ఒకవేళ మీరు గ్రూప్స్ సాధించాలనుకున్నారా, లేకపోతే డిఎస్సిలో ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎవరైతే ఆ సక్సెస్ సాధించారో, ఆ గోల్ ని రీచ్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, అయితే మీరు ఏం చేయండి అంటే, మీరు వెళ్ళండి, ఒక కలెక్టర్ ని అబ్జర్వ్ చేయండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ ఎలా వర్క్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరు వస్తున్నారు అని మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, నేను కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా అలా సర్వీస్ చేయాలి, నేను కూడా చాలా మందికి ఈ విధంగా సర్వీస్ చేయాలనే ఒక కసి మీలో పెరుగుతుంది. అది దానివల్ల మోటివేట్ అయ్యి మీరు ఖచ్చితంగా కంటిన్యూస్ గా చదవటానికి అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అయితే అది ఏ ఫ్యాక్టరీ అయినా, మీరు ఆల్రెడీ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టారో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి.
ఆ ఫ్యాక్టరీ ఎలా రన్ అవుతుంది, వారు ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఆ సక్సెస్ ఎలా ఉంది, వారిని అబ్జర్వ్ చేయండి. వారు ఏ విధంగా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూడండి. మీరు దాన్ని అబ్జర్వ్ కంటిన్యూస్ గా చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎస్ నేను కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి, నేను కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా ఆ లెవెల్ని నేను అనుభవించాలి అనే ఒక ఆలోచన మీలో ఏర్పడుతుంది. దానివల్ల మనం మోటివేట్ అవుతాం. మీరు ఖచ్చితంగా ఆ సక్సెస్ ని, ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే మరో విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది నన్ను ఈ విధంగా అడుగుతూ ఉంటారు, నువ్వు చాలా మంది మోటివేట్ చేస్తూ ఉంటావు, మోటివేషన్ గా ఈ విధంగా స్పీచెస్ ఇస్తూ ఉంటావు, అయితే నువ్వు ఎందుకు రాయవు? గ్రూప్ 1, 2, 3 లేకపోతే ఇంకేదో నువ్వెందుకు సాధించడం లేదు, నువ్వెందుకు చేయడం లేదు, నువ్వెందుకు మోటివేట్ కావడం లేదు అని నన్ను అడుగుతూ ఉంటారు. అయితే నేను ఎప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. కానీ ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నా యొక్క గోల్ గ్రూప్ 4 కాదు, నా యొక్క గోల్ గవర్నమెంట్ జాబ్ కాదు, నా యొక్క గోల్ ఫలానా బిజినెస్ కాదు. నా గోల్ ఏందో నాకు తెలుసు. నేనేం చేయాలి, నేనేం చేయాలనుకుంటున్నాను నాకు తెలుసు. నేను దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను సాధిస్తాను అనుకుంటున్నాను. అస్సలాము అలైకుం.